హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను ఒక సింపుల్ కూల్ ట్రిక్ అనమాట. ఐఫోన్స్ యూజర్కి ఎక్స్పెషల్గా మీరు ఎక్కడైనా వైఫై క్యూఆర్ కోడ్ని చూసి, అంటే ఎక్కడైనా సరే మీరు బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు వాల్ మీద కానీ లేకుంటే టేబుల్ మీద కానీ మనకి ఆ క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట వాళ్ళు. సో మీరు ఆ వైఫైని కనెక్ట్ అవ్వాలంటే పాస్వర్డ్ని, లాంగ్ పాస్వర్డ్స్ని ఎంటర్ చేయడం బదులు ఆ క్యూఆర్ కోడ్ని అయితే ఈజీగా స్కాన్ చేయొచ్చు అనమాట. అది కూడా ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా. సో లెట్ స్టార్ట్. దీన్ని రెండు విధాలుగా అయితే చేయొచ్చు అనమాట. ఫస్ట్, మీ ఐఫోన్స్లో కెమెరా యాప్ అయితే ఓపెన్ చేయండి. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. కెమెరా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే మీరు కనెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట ఐఫోన్స్లో. మీ ఐఫోన్ అయితే రికగ్నైజ్ అయితే చేస్తుంది. తర్వాత ఒక పాపప్ అయితే కనిపిస్తుంది అనమాట టాప్ ఆఫ్ ది స్క్రీన్. అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇమీడియట్గా అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట వైఫై నెట్వర్క్కి. ఇప్పుడు సెకండ్ వే చెప్తాను చూడండి. మీరు కంట్రోల్ ప్యానల్కి అయితే వెళ్ళండి మీ ఐఫోన్స్లో. అక్కడ మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ అని అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. దాన్ని కంట్రోల్ ప్యానల్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ అయితే చేయండి, అంతే అనమాట. ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసిన వెంటనే మీకు కనెక్షన్ అవ్వాలా వద్దని చెప్పి అడుగుతుంది అనమాట వైఫైకి. మీరు కనెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో వైఫై అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఈ రెండు వేస్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కెమెరా అయినా ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ క్యూఆర్ స్కానర్ కంట్రోల్ ప్యానల్ ఉండేదైనా ఓపెన్ చేసి యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మీరు వైఫై అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట మీ ఐఫోన్స్లో, ఎటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ బోల్డ్ అని అయితే పోస్ట్ చేస్తుంటాను, అది కూడా తెలుగులో.